హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యశ్రీ రెడ్డి తెలుగు వ్లాగ్స్. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది సండే వ్లాగ్ అండి. చికెన్ కోసం చికెన్ షాప్కి వచ్చాను. చూడండి ఎంతమంది ఉన్నారో సండే అవ్వటం వల్ల. ఎట్లాగొట్లా జనాల్లో దూరుకుంటా పోయి చికెన్ తెచ్చేసుకున్నాను ఫైనల్లీ. ఇప్పుడు చికెన్ కర్రీ కోసం నేను ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు, ఇది ఆనియన్ పేస్టు, ఆనియన్స్ కూడా ముందే పేస్ట్ చేసి పెట్టుకున్నాను. 2 పచ్చిమిర్చి, 2 మీడియం సైజ్ టమాటాలు ఇట్లా చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్నాను. అందులో ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 1 యాలుక్కాయి, చెక్క లవంగా వేసుకున్నాను. కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా అన్నీ రెడీ చేసి ముందుగానే పెట్టుకోవడం. ఇట్లా అన్నీ రెడీగా పెట్టుకోవడం వల్ల కర్రీ తొందరగా అయిపోతుందండి. ఇందుకోసం నేను ముందు బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. చికెన్ కర్రీ అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కదండి. తక్కువ తినేవాళ్ళు తక్కువైనా వేసుకోవచ్చు. నేను కొంచెం మీడియంగా వేసుకున్నాను. ఇట్లా ఆయిల్ వేసి కాగాక ముందుగా ఇందాక చూపించిన చెక్క లవంగం, ఒక బిర్యానీ ఆకు ఎక్కువ వేయట్లేదండి, కొన్నే వేసుకుంటున్నాను. అట్లా వేసుకొని కొంచెం లైట్గా వేగేదాకా ఇట్లా వేయించుకోవాలి. ఇట్లా వేసుకున్న తర్వాత ఇందులో ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు చూడండి. ఇట్లా నేను మొత్తం కొంచెం ఎక్కువే వేసి పెట్టుకుంటాను. వేసుకొని ఫ్రిడ్జ్లో ప్రిజర్వ్ చేసి పెట్టుకుంటా, అవసరమైనప్పుడు వాడుకోవచ్చని. ఇట్లా మొత్తం అల్లం వెల్లుల్లి పేస్టు ప్లస్ ఇందాక చూపించాను కదా ఆనియన్స్ కూడా పేస్టు. కొంతమంది ఆనియన్స్ పీసెస్ కట్ చేసి చిన్న ముక్కలు కట్ చేసి వాడతారండి. నేను పేస్ట్ లాగా వేస్తాను. ఇట్లా పేస్ట్ చేయటం వల్ల ఏమవుతుందంటే గ్రేవీ వస్తుందండి కర్రీకి. అందుకని నేను పేస్ట్ చేసి పెట్టుకుంటాను. చూడండి ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ పేస్టు ఇట్లా మొత్తం అంతా మిక్స్ అయ్యి పచ్చి వాసన పోయేదాకా నిదానంగా ఒక 5 మినిట్స్ అట్లాగా వేయించుకోవాలి. ఇట్లా వేగేటప్పుడు ఇందులో నేను ముందుగా కొంచెం పుదీనా కూడా వేస్తున్నాను. పుదీనా ఎక్కువ అవసరం లేదండి, ఫ్లేవర్ కోసం ఒక 2 రెబ్బలు అంతే. ఇట్లా వేసి మొత్తం అంతా కలిసి నిదానంగా 2 మినిట్స్ వేయించుకుంటూ ఉండాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా 2 పచ్చిమిర్చి చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను, సగానికి కట్ చేసి. అవి వేసుకొని వేయించుకొని అందులో కొంచెం పసుపు, లైట్గా ఉప్పు, కల్లుప్పే వాడుతున్నానండి నేను. సాల్ట్ కావాలంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇట్లా కల్లుప్పు వేసుకొని మొత్తం అంతా మసాలా అంతా కలిసేటట్టు బాగా వేయించుకొని ఆ పచ్చి వాసన పోయేదాకా మూత పెట్టి ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇట్లా మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన వదిలేయండి మగ్గేటట్టు. ఈలోపు నేను తెచ్చుకున్నాను కదా చికెను, అది శుభ్రంగా కడిగి 2-3 సార్లు కడిగి పెట్టుకుంటానండి. దానికి బ్లడ్ ఏమీ లేకుండా మొత్తం అంతా నీట్గా పోయేటట్టు. చికెన్ నీట్గానే ఉంటుందండి, దానికి ఏం లేదు, క్లీన్ చేయాల్సిన పని లేదు. వాటర్తో ఒక 2-3 టైమ్స్ ఇట్లా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. ఇట్లా మొత్తం అంతా శుభ్రంగా ఒక 2-3 టైమ్స్ కడిగేసుకొని ఆ చికెన్లో వాటర్ ఏమీ లేకుండా ఇట్లా వంచేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇట్లా మొత్తం అంతా వాటర్ లేకుండా ఉండాలి. ఈలోపు చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం లేట్ అయ్యిందండి, అందుకే లైట్గా అడుగు అంటింది. అదేమి కాదండి, ఇబ్బంది ఏమి ఉండదు. ఇట్లా మసాలా వేగిన దాంట్లో ఇందాక కడిగి పెట్టుకున్న చికెన్ని మొత్తం అంతా వాటర్ లేకుండా పిండుకొని వేసుకోవాలి. ఎందుకంటే వాటర్తో కొంచెం ఉన్నా సరే, ఎందుకంటే ఉడికే టైంలో ఏంటంటే చికెన్లోంచి వాటర్ వస్తుందండి, అది దాంతోనే ఉడికిపోతుంది. మనం ఎక్స్ట్రాగా ముందే వాటర్ వేసామంటే చికెన్ సరిగ్గా ఉడకదండి, ఉడికిన స్మూత్గా ఉండదు, రఫ్గా అయిపోయిన ముక్క గట్టిగా అయిపోతుంది. అందుకని వాటర్ లేకుండా గట్టిగా పిండుకొని మొత్తం వేసుకోవాలి. ఇట్లా వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక మసాలా ఉంది కదా, అదంతా మొత్తం అంతా ముక్కలకంతా బాగా పట్టేటట్టు తిప్పుకొని ఒక 2 మినిట్స్ ఇట్లా మొత్తం అంతా కలిసేటట్టు కలిపి పెట్టుకోవాలి. ఇట్లా కలపడం వల్ల ఏమవుతుందంటే మసాలా అంతా పీసెస్కి పట్టి ఉడికేటప్పుడు మొత్తం అంతా స్మూత్గా టేస్టీగా అవుతుంది. ఇట్లా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ అండి, ఎక్కువసేపు కూడా అవసరం లేదు. ఇందులో నేను ఇట్లా కలిపిన తర్వాత ముందుగా నేను ఏం వేయనండి, మూత పెట్టి ఒక 5 మినిట్స్ మాత్రం ఉడికించుకుంటాను ఆ మసాలాతోనే. ఇట్లా ఉడకటం వల్ల ఏమవుతుందంటే ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి ఆ వాటర్తోనే చికెన్ ఉడికిపోతుంది. చూసారా ఎట్లా వాటర్ అంతా ఎంత వచ్చిందో, అంత గట్టిగా పిండి వేసినా కూడా చికెన్లో వాటర్ ఉంటుంది లైట్గా. ఆ వాటర్ అంతా చూడండి ఎట్లా వచ్చేసిందో ఉడికేసరికి. ఇట్లా ఉడికిన దాంట్లో ఇప్పుడు నేను ఇందాక కట్ చేసి పెట్టుకున్నాను కదండి టమాటా ముక్కలు, 2 మీడియం సైజ్ టమాటా అండి, అవి చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకుంటున్నాను.
ఒక్కొక్కసారి నేను ముందు స్టార్టింగ్లో ఉల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాను, అందులోనే వేసేస్తాను. ఇది ఇట్లా వేయటం వల్ల ఏమవుతుందంటే గ్రేవీగా వస్తుందండి. అందుకని ఇప్పుడు నేను టమాటాలు వేసి టేస్ట్కి సరిపడగా ఉప్పు, కొంచెం కారం వేసుకుంటున్నాను. చికెన్ కర్రీ అంటే కొంచెం స్పైసీగానే ఉంటే బాగుంటుంది కదా, అందుకని నేను కొంచెం కారం ఎక్కువగానే వేసుకుంటున్నాను. తక్కువ తినేవాళ్ళు తక్కువైనా వేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్. ఇట్లా మొత్తం అంతా టమాటా, ఉప్పు, కారం అంతా వేసుకున్నాక మొత్తం అంతా కలిసేటట్టు ఇట్లా కలుపుకొని పెట్టుకోవాలి. మొత్తం అంతా ఇంకా మొత్తం ఈ కారము మొత్తం అంతా కలిసేటట్టు తిప్పుకోవాలండి. లేదంటే ఆ పీసెస్కి అట్లాగా కారం అంటుకుపోయి మొత్తం అంతా టేస్ట్ అంతా రాదు, ఒక చోటే ఉండిపోతుంది ఆ కారం అంతా. అందుకని మొత్తం అంతా కలిసేటట్టు ఒక 2 minutes ఇట్లా కలిపి పెట్టుకోవాలి. ఇట్లా కలిపి పెట్టుకున్న తర్వాత ఇందులో నేను కొంచెం మీకు ఎంత గ్రేవీగా అంటే పల్చగా కొంచెం లూజ్గా వాటర్ టైపు గ్రేవీ కావాలనుకుంటే ఎక్కువ వాటర్ వేసుకోవాలి. లేదు అంటే అసలు వాటర్ కూడా అవసరం లేదండి, ఇందాకున్న వాటర్తోనే గ్రేవీ సరిపోతుంది అనుకుంటే అట్లా అయినా ఓకే. లేదంటే కొంచెం మీడియంగా కావాలి గ్రేవీగా, మరీ పల్చగా ఉండకూడదు గట్టిగా ఉండకూడదు అనుకునేవాళ్ళు కొంచెం లైట్గా ఇట్లా వేసుకుంటున్నాను. నాకు లైట్ గ్రేవీ కాబట్టి కొంచెం వాటర్ వేసేసుకొని తిప్పేసుకున్నాను. ఇట్లా తిప్పిన తర్వాత మూత పెట్టి ఒక 10 minutes ఉడికిచ్చేసుకున్నాను. ఇట్లా చూడండి ఆయిల్ అంతా పైకి ఎట్లా వచ్చేసిందో గిన్నె అంచులెమ్మటి. ఇట్లా ఆయిల్ పైకి వచ్చిందంటే ముక్క బాగా ఉడికిపోయినట్టేనండి. ఇట్లా ఉడికిన దాన్ని మళ్ళీ కలిపి 2 minutes ఇట్లా కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు. ఇట్లా కలిపిన దాంట్లో ఇప్పుడు నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న చికెన్ మసాలా ఉందండి, అది వేసేస్తాను ఇందులో. ఇట్లా ఈ చికెన్ మసాలా ఇట్లా మొత్తం అంతా ఉడికిన తర్వాత లాస్ట్లో వేసుకోవాలండి. దింపే ఒక 2 minutes ముందు 5 minutes ముందు ఇట్లా వేసుకోవాలి, ముందే వేసుకోకూడదు. ఇట్లా మొత్తం అంతా ఉడికిన తర్వాత చూడండి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న ఇది వేసుకున్నాను మసాలా. ఇట్లా వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా, నేను కొత్తిమీర ఎక్కువ యూస్ చేస్తాను కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకున్నాను. ఇట్లా మొత్తం అంతా మసాలా కొత్తిమీర అంతా మొత్తం కలిసేటట్టు ఇట్లా మసాలా వేసిన వెంటనే చూడండి గ్రేవీ ఎంత చిక్కగా అయిపోతుందండి. అందుకని ఎక్కువసేపు కూడా ఉడికించాల్సిన అవసరం లేదు. ఇట్లా మసాలా వేసిన తర్వాత జస్ట్ ఒక 2 minutes ఉడికేదాకా ఉంచితే సరిపోతుంది. ఇట్లా మొత్తం అంతా మసాలా అంతా కలిసేటట్టు బాగా కలుపుకొని చూడండి గ్రేవీ చిక్కబడిపోయింది. ఇట్లా మొత్తం అంతా కలిసేటట్టు తిప్పుకొని మళ్ళీ మూత పెట్టి జస్ట్ 2 minutes అండి ఉంచి ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి మొత్తం ఉడికిపోయింది. ఇట్లా ఉడికిపోయిన తర్వాత కావాలంటే కొత్తిమీర మళ్ళీ వేసుకోవచ్చు. నేను కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి. అంతేనండి, నేను చేసే నా స్టైల్ చికెన్ కర్రీ ఇంతే ఈజీగా తొందరగా ఒక 15 minutesలో అయిపోతుంది. చూడండి ఎట్లా ఉందో. ఇప్పుడు ఈ చికెన్ కర్రీని వేడి అన్నంలో వేసుకొని దాని మీద నిమ్మకాయ పిండుకొని ఒక ఆనియన్ పెట్టుకొని తింటే ఉంటుందండి. అబ్బా సూపర్. మీకు ఎంతమంది ఇట్లా తినటం ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఈ వీడియో ఎట్లా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఎట్లాంటి రెసిపీస్ చేయాలనేది నాకు కామెంట్ సెక్షన్లో పెడితే నేను అట్లాంటివి చేసి చూపించడానికి ట్రై చేస్తానండి. అంతేనండి, బాయ్.